రియల్గానే చాలా బాధేస్తుంది. ఈ విధంగా మరి ఏ విధంగా వాళ్ళు వెళ్ళి జనాలకి ముఖం చూపిస్తారనేసి అర్థం కావట్లేదు. ఓట్లేశారు కదా జనాలు, ఎవరిని చూసేశారు? ఒక సింబల్ని చూసి, వ్యక్తిని చూసి ఓటేశారు. ఈరోజు మరి ఏ విధంగా వెళ్ళి అక్కడ సమాధానం చెప్తారో అనేసి నాకైతే అర్థం కావట్లేదు. మినిమం ఎథిక్స్, మినిమం వాల్యూస్ అనేసి ఉంటే చాలా బాగుంటుంది అనేసి నేను ఆశిస్తున్నా. నేను వీళ్ళతో పాటు ఎవరైతే ఇక్కడ ఉన్నారో 7 మంది, నాతో పాటు 8 మంది గత 4 రోజులుగా ఉన్నాను. ఫోన్స్ కూడా మేము ఏది ఇప్పించుకోలేదు వాళ్ళ దగ్గర. ఫోన్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎందుకోసం ఇచ్చామంటే ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఉండి మన వైఎస్ఆర్సీపీలో, మిగతా వాళ్ళు వెళ్ళిపోయి అనుకుని సైలెంట్గా అయిపోయినాం. ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా, ఎంతో డబ్బులు ఇంత ఇస్తాం అంత ఇస్తామన్నా, వేరే ఎన్నో రకాలుగా బెదిరించినా కూడా ఎవ్వరు అసలు ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఒక సింబల్ మీద గెలిచాం. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన అవకాశము, పెద్దిరెడ్డి గారు, మన ఇంకా మిథునన్న గారు, వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేసి గెలిపించారు ఇక్కడ మనకి. మేము వాళ్ళకి ఎప్పుడు లాయల్గా ఉండాలా అనేసి ఈ రోజు వరకు వాళ్ళు ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనతో పాటే ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.